మా ఇంట్లో ఒక్కటికి ఎలక్షన్ పెడితే మాత్రం యునానమస్ గా మా చిన్నోడు గెలిచేస్తాడనమాట. అంత ఇష్టం మా వాళ్ళకి మా చిన్నోడు అంటే. ఎవరింట్లో అయినా ఎవరికో ఒక్కరికైనా ఒక మనిషి అయితే నచ్చడు కదా, అట్లా అనేది ఉండదు. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి మా వాడంటే చిన్నోడంటే ఇష్టము. వాడు మంత్రం వేస్తాడో మ్యాజిక్ వేస్తాడో తెలియదు కానీ అందరినీ వాడి వైపు అయితే తిప్పుకుంటా ఉంటాడు. ఈ రోజు అయితే వాడి బర్త్డే అనమాట. సెలబ్రేషన్స్ కోసం అయితే చిన్నగా అయితే మేము ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నాము. మా ఆయన కొంచెం వీల్ చేసుకొని వచ్చేసినాడు. ఆగస్ట్ 15th రోజు కాబట్టి ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోతానే వచ్చేసినాడు అనమాట. ఇంక ప్రిపేర్ చేస్తున్నాడు వాడి కోసం అంతా. ఇంట్లో డెకరేషన్ అయితే చేసేసి కేక్ తీసుకురావడానికి అయితే టౌన్ కి అయితే వచ్చేసినాము. మా ఊర్లో రోడ్లు రిపేర్ జరుగుతున్నాయి. ఎక్కడ చూసిన ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది. ఎట్లనో ఎట్లయితే కేక్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాము. ఈ కేక్ దగ్గర కొంచెం డిసప్పాయింట్ అయినాం అనమాట. ఎందుకంటే మా వాడికి హ్యారీ పోటర్ థీమ్ లో అయితే కేక్ కావాల్సింది. మేము వాళ్ళకి బేకరీ వాళ్ళకైతే చెప్పినాము, ఉంటే చేపిస్తామని చెప్పినారు. లాస్ట్ మినిట్ లో లేదని చెప్పినారు. ఇంకేదో ఒకట్లేని వాడి ఫోటో అయితే పెట్టించి చేపించేసినాం అనమాట. నాకైతే ఒకవేళ అదే ఉంది అనమాట మనసులో, హ్యారీ పోటర్ థీమ్ తో కేక్ చేపిలేదే అని చెప్పి. మా ఊర్లో ఆ ఫెసిలిటీ లేదంట. ఫెసిలిటీ మీన్స్ అంటే వాళ్ళకు రాదంట చేయడానికి, ఇంకంతే. వాడు అడిగింది తెలియదు కదా అని చెప్పి వాడికి కావాల్సిన ఫ్లేవర్ అయితే అడిగినాము. దాంట్లో కూడా లేదంట ఫ్లేవర్ కూడా, కొన్ని లేవు. అందుకని బటర్ స్కాచ్ అయితే తీసుకొచ్చేసినాము. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే చేసుకుంటాం అందరూ. మేమైతే మా ఇంట్లో స్వాతంత్ర దినోత్సవంతో పాటు మా వాడి బర్త్డే కూడా చేసుకుంటాము. మాకు పెద్ద పండగ మా ఇంట్లో ఈ రోజు. మా వాడు ఎట్లంటే బర్త్డే చేసుకోవాలనే ఇంట్రెస్ట్ తో పాటు బర్త్డేకి వచ్చే గిఫ్ట్లు అంటే వాడికి చాలా ఇష్టం. అది చిన్నదైనా పెద్దదైనా వాడికి గిఫ్ట్ కావాలన్నమాట. గిఫ్ట్లు పిచ్చోడు మా చిన్నోడు. ఒక్కొక్కసారి మా చిన్నోడు లాగా ఉండాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి అస్సలు ఉండదనిపిస్తుంది నాకు. ఎందుకంటే వీడి మెంటాలిటీ వచ్చేసి అపరిచితుడి కంటే విచిత్రంగా ఉంటుంది. దాంట్లో 3 రకాలే ఉన్నాయి, కానీ వీడి దాంట్లో చాలా షేడ్స్ ఉన్నాయి. అయితే ఒక మనిషి చెడ్డోడుగా అయినా ఉంటాడు, మంచోడుగా అయినా ఉంటాడు. మా వాడేమో చెడ్డోడు కాదు, మంచోడు కాదు, 2 రకాలుగానే ఉంటాడు వాడు. వాడు ఒక్కసారి ఎవరినైనా ఇష్టపడినాడో వాళ్ళని విడిచిపెట్టాడు అనమాట. వాళ్ళ అక్కయ్య లాగా. వాళ్ళ అక్కయ్య అంటే వాడికి చాలా ఇష్టం. వాడు ఫేవరెట్ పర్సన్ అనమాట. ఆ ఇంట్లో ఉండే వాళ్ళ కజిన్స్ అంతా వాళ్ళకి ఫేవరెట్. వాళ్ళు ఫేవరెట్ కాదు, వాళ్ళకి వీడి ఫేవరెట్. అట్లా ఉంటాడు అనమాట మా చిన్నోడు. ఎవరినైనా కూడా ఆకర్షించుకొని వాడి వైపు తిప్పుకుంటా ఉంటాడు. ఎట్లా తిప్పుకుంటాడో ఏమో, మ్యాజిక్ చేస్తాడో మంత్రం చేస్తాడో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. వాళ్ళ చిన్నత్త అయితే ఫోటో ఫ్రేమ్ తెచ్చిచ్చింది. వాళ్ళు కూడా అట్లే దానికి ఒక 4-5 కవర్లతో ప్యాకింగ్ చేసుకొని వచ్చినారు. వాడు పీకి పెట్టి ఇబ్బంది పడాలని చెప్పి వాళ్ళు నవ్వుకోవాలని చెప్పి. మొత్తానికి మా చిన్నోడికి కావాల్సిన గిఫ్ట్లన్నీ వచ్చినాయి. అవి చూసుకోవాలని చెప్పి కేక్ పెడతా అంటే కేక్ తినే కూడా బరువుగా ఉన్నాడు. మొత్తం మా వాడికి బర్త్డే అంటే చాలా పిచ్చి అనమాట. వారం 10 రోజుల నుంచినే పట్టింటాడు. నా బర్త్డే వస్తుంది మనం కూడా అట్లే చేస్తాం, కానీ మా వాడు ఇంకొంచెం ఎక్కువ అనమాట. చేస్తా ఉంటాడు వాడు స్పెషల్ డే కోసము. వాడు ఎట్లా గిఫ్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తాడు, వాడు కూడా వాళ్ళకి గిఫ్ట్ అయితే కంపల్సరీ ఇస్తాడు. వాళ్ళ మ్యారేజ్ డే గానీ బర్త్డే గానీ గుర్తు పెట్టుకొని పోయి సెలబ్రేషన్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాడు. మా వాడంతా ఓపికస్తుడు అనమాట. ఇక్కడ వాళ్ళ నానమ్మ గిఫ్ట్ అయితే ఇస్తాంది. దీనికి కూడా 2 ప్యాకింగ్లే. ఈ గిఫ్ట్లు చూసి నవ్వకండి, ఇవి ఎందుకు ఇచ్చినారో స్టోరీ అయితే చెప్తాను. మా ఏరియాలో పిల్ల గ్యాంగ్ ఉంటుందన్నమాట. ఆ గ్యాంగ్ కు వీడే లీడరు. సండే అయిందంటే చాలు వంట చేసుకుంటారు అందరూ కలుసుకొని. ఆ వంట చేయడానికి వచ్చేసి గిన్నెలు కావాలి కదా. మా అత్తయ్యని అడిగితే మా అత్తయ్య ఇలేదంట. దానికని చెప్పి ఇప్పుడు కొత్తవి కొనిస్తానని చెప్పి కొత్తవి ఇచ్చింది. ఇంట్లో పాతవి లేదు, ఎందుకంటే అవి మన ఫేవరెట్ కదా, మన సామాన్లు మనం బయటకి ఎక్కడా పోనేము. కొత్తవే తెచ్చి ఇచ్చింది అనమాట. వాడు అదే హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. పక్కన సిగ్గు కూడా పడుతున్నాడు అందరూ చూస్తున్నారేనని. వచ్చిందంటే చాలు ఇంట్లో సరుకులన్నీ అయిపోతాయి. అన్ని తీసుకొని పోవడము, ఆడుకోవడము, వంటలు చేయడము, అన్ని ఆడే పారేసి రావడం పెద్ద పని వీళ్ళతో వచ్చిందనమాట. నేను కూడా ఆడుకున్నానబ్బా వంటతో. వంట చేసేది కానీ ఎవరు ఇట్లా గిన్నెలు అయితే తీసిలేదు. వాళ్ళ ఆయన మీద తీసి ఇచ్చింటుందేమో ఫస్ట్ టైం. వాళ్ళ మామ కేక్ అయితే తినిపిస్తున్నాడు. వాళ్ళ మామని ఏదో అంటున్నాడు, నాకు తెలియదు, లేట్ గా వచ్చినావు మామ అంటున్నాడు. మా బన్నీ ఫ్రెండ్స్ అంతా వచ్చినారనమాట బర్త్డే పార్టీకి. కంపల్సరీ వస్తారు ఇయర్. వీళ్ళు చిన్నప్పటి నుంచి వస్తున్నారు. ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయినారు చూడండి. ఆడపిల్లలే హైట్ అయిపోతారేమో, మగ పిల్లలంతా అట్లే ఉన్నారు హైట్ లో. ఇప్పుడైతే మా పెద్ద వదిన పిల్లలందరికీ కేక్ అయితే ఇస్తాందనమాట. లేట్ అయిపోయింది అప్పటికే. ఈ రోజు ఆగస్ట్ 15th కదా, పిల్లలు కూడా హాలిడే ఉంది. కొంచెం ముందరగానే వచ్చినారు. అందరూ కూర్చొని బాగా డాన్స్లు ఆడుకొని మాట్లాడుకుంటా బాగా ఎంజాయ్ చేసినారు పిల్లలంతా. పిల్లల బర్త్డే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటేనే కదా వాళ్ళకి సందడి. అందరూ వచ్చి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసినారు. వాళ్ళ అన్నయ్య కూడా గిఫ్ట్లు అవి ఇచ్చేటప్పటికి అందరూ హ్యాపీ అయిపోయినారు అనమాట. వీళ్ళంతా ఒకే గ్యాంగ్. చెప్పినాను కదా వంట చేసుకుంటారు సండే అని. మాకు సామాన్లు వచ్చినాయని ఫీల్ అయిపోతున్నారు అనమాట హ్యాపీగా. మా వాడికి కాయిన్స్ అంటే ఇష్టము, కౌంట్ చేసుకోవడం అని చెప్పి అందుకని ఆ బాటిల్ నిండా కాయిన్స్ అయితే ఇచ్చినాను. అంతే కదా, పిల్లలకి ఏ గిఫ్ట్ కావాలో అదే ఇస్తే వాళ్ళకి ఉపయోగం అవుతుంది. ఉపయోగం లేని ఇచ్చి ఏం చేయాలి చెప్పండి. మా వాడు ఇంకా సపరేట్ ఫ్యామిలీ అయితే పెట్టుకుంటాడు అనమాట. బ్యాచులర్ లైఫ్ గడుపుతాడు. అన్ని సామాన్లు అయితే వచ్చినాయి బర్త్డేకి. సాటర్డే వచ్చింది బర్త్డే, రేపు సండే హాలిడే. సరుకులన్నీ తెచ్చుకోవాలా, వంట చేసుకోవాలని ఇప్పుడే ప్రిపేర్ అవుతాడు అనమాట. డబ్బులన్నీ లెక్క పెట్టుకుంటున్నాడు, ఎంత వచ్చింది ఏమి అది అని. వాళ్ళు వంట చేసుకునే దానికి ఇంట్లో రైస్ మాత్రం తీసుకుపోతారు, ఇంకేమీ తీసుకొని పోరు. ఆయిల్ ప్యాకెట్ తో సహా కొనుక్కుంటారు వాళ్ళే బయట. అదే ఆయిల్ ప్యాకెట్ అయితే వాళ్ళ మామని అడుగుతున్నాడు, నువ్వు తీసి మామ అని చెప్పేసి. మా అన్నయ్య డబ్బులు అయితే శాంక్షన్ చేసినాడు. ఇంక బర్త్డే పార్టీ అయిపోతానే ఇంక అందరం కలిసి రెస్టారెంట్ కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. చాలా రోజులు అయింది ఇట్లా బయటికి కలిసి అందరం అని
చెప్పి అందరం కలిసి అయితే బయటకు వచ్చేసినాము రెస్టారెంట్ కి. ఆ రోజు సాటర్డే కాబట్టి ఏం నాన్ వెజ్ లేదు, అంతా వెజ్జే. నాకు అప్పుడు అనిపించింది బయటకు వచ్చిండేది హ్యాపీనే కానీ ఇంట్లో చేసింటే బాగుండు, అందరం కలిసి చేసుకోంటే నాకు ఒక వీడియో అవ్వు, తర్వాత బాగా వంటలు చేసుకున్నామని హ్యాపీగా ఉంటాంటిం కదా అనిపించింది. మొత్తానికైతే డే ఇట్లా ఎండ్ అవుతా ఉందన్నమాట. బర్త్డే బాయ్ అయితే హ్యాపీగా ఫుల్ గా తినేసినాడు. ఎంత తిన్నాడు వాడు, ఒక కుల్చా తిని అమ్మయ్య కడుపు నిండిపోయింది అన్నాడు. పిల్లలంతే ఆశ ఎక్కువ, తినలేరు చేయలేరు, బయట కాబట్టి కావాలంటారు అంతే. మొత్తానికైతే అయిపోయింది ఈ రోజు సెలబ్రేషన్స్. మేము 7:30కో 8కో వచ్చినాం అనమాట రెస్టారెంట్ కి. బయటకు పోయేటప్పటికి 10:30 అట్లా అయిపోయింది. ఇంకొంచెం ఎర్లీగా తినేసింటే మాత్రం సినిమా కన్నా పోయింది. దెయ్యం సినిమా వచ్చిందంట, ఏదో బాగుంది, పోదాం అనుకున్నాము కానీ మా ఆయన వద్దన్నాడు. లేట్ అయిపోయింది, పిల్లలు కూడా నిద్రకు వచ్చినారని చెప్పి మేమైతే సినిమా ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాము. ఇంకో రోజు ఎప్పుడైనా పోదామని అనుకున్నాం అంతా. ఇక్కడ ఒక డిబేట్ అయితే జరుగుతుంది, బిల్ ఎంత ఉంటుంది అని. అందరూ గెస్ట్ చేసే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క నెంబర్ అయితే చెప్తున్నాడు, కానీ అందులో కూడా మా చిన్నోడు గెలిచినాడు. వాడు చెప్పిండే నెంబరే కరెక్ట్ అనమాట. 2026 ఆగస్ట్ 15 బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లయినాయి మా చిన్నోడివి. ఇది మరుసటి రోజు వీడియో అనమాట. టిఫిన్ కి ఉప్మా చేసినాము, మా వదిన వాళ్ళు దోశలు పోస్తున్నారు. అప్పుడే ఆలోచన లంచ్ కి ఏం చేద్దామని చెప్పి, మేము శ్రావణ మాసం అయితే ఇంట్లో చికెన్ చేయము తినము, అందుకని మా వదిన వాళ్ళ ఇంటికి అయితే పోదామని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇక్కడ మేము అప్పుడే డిస్కషన్ చేసుకుంటున్నాము ఆడోళ్ళంతా, షాపింగ్ పోదామా ఈ రోజు సండే అని చెప్పి. అప్పుడే మీ షాపింగ్ పంచాయతీ స్టార్ట్ చేసినారా అని మా ఆయన పక్కన నుంచి అంటా ఉన్నాడు. అంతే కదా, మనం అంటే ఆడవాళ్ళు కలిస్తే షాపింగ్ చీరలు ఇవే కదా మాటలుంటాయి, ఇంకేముంటాయి చెప్పండి మీరే. టిఫిన్ చేసిన తర్వాత కొంచెం సేపు అయితే బయట కూర్చున్నాము. అందరూ బాగా తిన్నారు కదా, నేను రాండి ఎక్సర్సైజ్ చేపిస్తానని చెప్పి మా ఆయన అయితే చేపిస్తున్నాడు. ఈ రోజు వర్కౌట్స్ పోలేదు, ఇట్లన్నా వర్కౌట్ అవుతుందని చెప్పి చేపిస్తాను, ఆయనకి పని జరిగినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి. అంతే వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వచ్చు కదా. బాయ్.